I am Dr. Yashodhara Penugonda. I am the Director and Pediatrician in the LIMS Women and Child Hospital, Shamshabad. I worked 35 years in government service as a professor and head of the Department of Pediatrics, Guntur Medical College, Guntur. And also I worked retired as a superintendent of a Government General Hospital, Guntur. అట్లాగే ఇది మందులు తీసుకోకపోతే ఇది పెరిగి ఇంకా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్గా స్ప్రెడ్ అవుతుంది. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి ఇప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయలేదు అనుకోండి, సరిగ్గా మందులు వాడలేదు, ఇర్రెగ్యులర్ ట్రీట్మెంటు, మందులు ఒక వారం వాడమంటే 2 రోజులు వాడి తగ్గిందని ఆపేస్తారు. అప్పుడు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. లోవర్ రెస్పిరేటరీ చెప్పా కదా, ట్రెకియైటిస్, అట్లాగే బ్రాంకైటిస్, న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ న్యూమోనియాకి ఎలా ఉంటారు? సివియర్ న్యూమోనియా సివియర్ స్టేజ్లో వస్తారు. ఆ సివియర్ స్టేజ్లో హై ఫీవర్ అబవ్ 101, 102, 103 డిగ్రీస్ వరకు ఫారెన్ హీట్ వరకు ఫీవర్ పెరుగుతుంది. చిల్స్ అండ్ రైగర్స్, చలి వణుకుతో వస్తారు. వాళ్ళకి బ్రీతింగ్ ఎట్లా ఉంటుంది? ఫాస్ట్ బ్రీతింగ్ ఉంటుంది. మామూలుగా 40 ఉన్నవి 50, 60, 70 వరకు వెళ్తుంది రెస్పిరేటరీ రేటు. మామూలుగా నిమిషానికి పెద్దవాళ్ళకైతే 20 ఉంటుంది, చిన్నపిల్లలకైతే 40 వరకు నార్మల్. ఆ 40, 50 కన్నా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. దాన్నే ఫాస్ట్ బ్రీతింగ్ అంటారు. ర్యాపిడ్ రెస్పిరేటరీ రేట్ ఉంటుంది. అలాగే యాక్సరీ మజిల్స్ ఆఫ్ రెస్పిరేషన్ లైక్ యాలానాసై, ముక్కు పుటాలు ఎగరేస్తూ ఉంటారు. ముక్కు రంధ్రాలకి అటు ఇటు ఉన్నాయి, యాలానాసై అంటారు. అవి ఫ్లేరింగ్ ఆఫ్ యాలానాసై అంటారు. తర్వాత యాక్సరీ మజిల్స్ ఆఫ్ రెస్పిరేషన్ స్టెర్నోమాస్టాయిడ్, ఇంటర్కాస్టల్ మజిల్స్, ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి అవి కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు చెస్ట్లో ఎట్లా ఉంటుందంటే, చెస్ట్ ఇండ్రాయింగ్ అంటారు. చెస్ట్ ఇండ్రాయింగ్, సబ్కాస్టల్ రిట్రాక్షన్స్ అండ్ ఇంటర్కాస్టల్ రిట్రాక్షన్స్ ఉంటాయి. మామూలుగా గాలి పీల్చుకునేటప్పుడు ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది, కానీ ఈ న్యూమోనియా వాళ్ళల్లో ఇండ్రాయింగ్ లోపలికి లాగబడుతుంది. రిబ్స్ మధ్యలో మజిల్స్, డయాఫ్రమ్ అవి లోపలికి లాగబడుతుంది. దాన్నే సబ్కాస్టల్ రిట్రాక్షన్స్ అండ్ ఇంటర్కాస్టల్ రిట్రాక్షన్స్ అంటారు. ఇవి న్యూమోనియాలో లక్షణాలు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ న్యూమోనియా ఇంటెన్సిటీని బట్టి దీన్ని సివియర్ న్యూమోనియా, వెరీ సివియర్ న్యూమోనియా అంటారు. న్యూమోనియా ఒట్టి న్యూమోనియా అంటే వితౌట్ ఎనీ సివియారిటీ సింపుల్ న్యూమోనియా. సింపుల్ న్యూమోనియాలో అన్ని పైన చెప్పిన అన్ని లక్షణాలతో పాటు ఫీవరు, చిల్స్ అండ్ రైగర్స్ వాటితో పాటు ర్యాపిడ్ రెస్పిరేటరీ రేట్ ఉంటుంది. ర్యాపిడ్ రెస్పిరేటరీ రేట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సివియర్ న్యూమోనియా. సివియర్ న్యూమోనియా అంటే ఈ పై లక్షణాలు ప్లస్ ర్యాపిడ్ రెస్పిరేటరీ రేట్, అది ఫాస్ట్ బ్రీతింగ్ ఉంటుంది, ప్లస్ ఇందులో సబ్కాస్టల్ రిట్రాక్షన్స్ అండ్ ఇంటర్కాస్టల్ రిట్రాక్షన్స్ ఉంటాయి సివియర్ న్యూమోనియాలో. వెరీ సివియర్ న్యూమోనియాలో ఈ పై లక్షణాలు ఇవి ముందు చెప్పుకున్నలా ఫీవరు, కాఫ్, కోల్డ్, ఫాస్ట్ బ్రీతింగు, ఇంటర్కాస్టల్ రిట్రాక్షన్స్, సబ్కాస్టల్ రిట్రాక్షన్స్, చెస్ట్ పెయిను, వీటితో పాటు పిల్లలు సైనోసిస్, బ్లూయిష్ డిస్కలరేషన్, బ్లూగా మారిపోతారు. లిప్స్ దగ్గర బ్లూగా అవ్వటం, మ్యూకస్ మెంబ్రెయిన్స్ అనమాట, బ్లూగా అయిపోతాం. వేరే చివర్లు, చేతులు, కాళ్ళు నీలంగా మారిపోవటం, నాలిక, పెదాలు ఇవన్నీ కూడా నీలంగా మారిపోవటం. ఇది ఎందుకంటే రెస్పిరేషన్ ఫాస్ట్గా తీసుకుంటారు, బ్లడ్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు బ్లూగా నీలంగా మారిపోయి బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ తగ్గిపోయి వాళ్ళు కన్వల్షన్స్ వస్తాయి, వాటికి ఫిట్స్ అంటారు. ఫిట్స్ కూడా త్రో చేస్తారు వాళ్ళు. సో వెరీ సివియర్ న్యూమోనియాలో ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్లడ్లో ఆక్సిజన్ తగ్గిపోయి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై సరిగ్గా ఉండదు, అందుకని దే విల్ త్రో కన్వల్షన్స్. సో అండ్ దే లూజ్ కాన్షియస్నెస్. సో ఈ వెరీ సివియర్ న్యూమోనియాలో వాళ్ళు
లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. వీళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ కొన్ని చేయవలసి వస్తుంది, బ్లడ్ టెస్ట్లు, సిబిపి అని, సిఆర్పి అని, తర్వాత ఎక్స్రే చెస్ట్ కూడా తీయాల్సి వస్తుంది. ఎక్స్రే సమ్ టైమ్స్ ఇంకా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లైక్ లంగ్ యాబ్సెస్, న్యూమోనియా వాటిల్లో కొలాప్స్ ఉండొచ్చు, తర్వాత లంగ్ యాబ్సెస్ ఫామ్ అవ్వచ్చు, పయోథరాక్స్ రావచ్చు, కాంప్లికేషన్స్. సో వాటిల్లో సిటీ స్కాన్ చెస్ట్ కూడా చేయవలసి వస్తుంది. సో ఇవి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ సివియర్ అయిపోతే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయవలసి వస్తుంది. తరువాత ఈ బ్లడ్లో ఆక్సిజన్ శాతం పడిపోవటం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగటం వలన ఈ బ్యాక్టీరియా అదర్ ఏరియాస్కి గ్రో అయ్యి బ్లడ్లో అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. లైక్ బ్రెయిన్ యాబ్సెస్ వస్తుంది. తర్వాత హార్ట్కి కూడా స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్. అండ్ అదర్ పార్ట్స్ కూడా సెప్టిసీమియా, బ్యాక్టీరియమియా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సివియర్ న్యూమోనియాలో.